భాషా భాగాలు. ఈరోజు మనం భాషా భాగాల గురించి నేర్చుకోబోతున్నాం. భాషా భాగాలు 5. మొదటిది నామవాచకం. ఏదన్నా పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. సర్వనామం. పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. మూడోది విశేషణం. నామవాచకం యొక్క గుణగణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు. నాలుగవది క్రియ. ఏదైనా పనులను తెలిపే పదాలను క్రియ అంటారు. చివరిది అవ్యయం. ఆశ్చర్యం కలిగించే పదాలను అవ్యయం అంటారు. హైదరాబాద్ నామవాచకం. గోదావరి నది నామవాచకం. వారు సర్వనామం.